నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం. కూటమి పొత్తుని విడగొట్టేందుకు వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి టీం తీవ్ర ప్రయత్నం చేసిందంటూ విజయనగరం జిల్లా జనసేన నేత గురానా అయ్యలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఓవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంటే వైసీపీ నేతలు పనికి మాలిన స్టేట్మెంట్లతో ఏపీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని అంటున్న జనసేన నేత గురానా అయ్యలతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాజకీయం మొత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఏదైతే ఏపీకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ, మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందన్న కోణంలో ఇప్పటికే ఈ విషయం వీళ్ళిద్దరి స్టేట్మెంట్లు కూడా ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నేత గురానా అయ్యలు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఇవన్నీ కలిపి ఎట్లా చూడాలి? అంటే వాళ్ళిద్దరి స్టేట్మెంట్లు ఏ విధంగా ఎందుకు ఆ విధంగా అంటున్నారు? అసలు దీని వెనుక ఏముందని అనుకుంటున్నారు ఏంటి సార్? ఈ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఒక మంచి పాలన జరుగుతూ ఉంది. ఈ పాలనని డిస్టర్బ్ చేయాలి, వీళ్ళకి తగాదాలు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇదే మనుషులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన గురించి పర్సనల్ విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఒక్కసారి ఆయన పవర్లోకి రాగానే ఆయన తాలూకా ఆలోచన విధానం తెలుసుకున్న తర్వాత, ప్రజల కోసం ఈయన ఎంతగా ఆలోచిస్తున్నారనేది తెలిసిన తర్వాత, వీళ్ళు ఏదైతే మరి మాకు తెలుగుదేశంకి మరి పొత్తు ఏదైతే నడుస్తుందో బీజేపీకి కలిపి దీన్ని చెడగొట్టాలనేసి ఆలోచనతో ఇటువంటివి ఆలోచన విధానాలు మార్చాలి, జనసైనికుల్లోని ఈ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అని మాటలు మాట్లాడితే జనసైనికులందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. సో టీడీపీకి మాకు ఉన్న ఏదైతే పొత్తుందో ఇది బెడిచి కొడుతుంది అనేసి ఒక దురాలోచనతో ఆయన ఏదైతే క్రిమినల్ మైండ్ తోటి ఉన్నాడో ఆ క్రిమినల్ మైండ్ అంతటిని ఈ పొలిటికల్ వీటి మీద ఉపయోగిస్తున్నారు తప్పించి బేసికల్గా నిజంగా నిజం మాట్లాడే మనుషులు వాళ్ళు కాదు. సార్, మరోవైపు ఏదైతే గతంలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరారు, వీళ్ళిద్దరు వ్యాఖ్యలు బట్టి వీళ్ళు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే ఇండికేషన్ ఏమైనా కనిపిస్తుందా వీళ్ళ స్టేట్మెంట్లను బట్టి చూస్తే? అంటే కళ్యాణ్ గారు పొలిటికల్గా ఆలోచించి ఇలాంటి స్టెప్స్ ఇప్పుడు అంటే ఆయన తాలూకు ఇది ఎలా ఉంటుందంటే పొలిటికల్గా దిగజారాడండి ఆయన. అవసరమైతే కాసేపు సైలెంట్గా ఊరుకుంటారు, కానీ పొలిటికల్గా దిగజారే మనిషి కాదు. ఆయనకు అది అవసరం కాదు. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచనతోటే ఏదైతే పొత్తు పెట్టుకున్నారో దానికోసం పెట్టుకున్నారు సార్. అలాగే బాలినేని గారిని కూడా పార్టీలోకి తీసుకునే ముందు చాలా డిస్కషన్స్ జరుగుతాయి, చాలామందితో సంప్రదింపులు ఉంటాయి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది ఆలోచిస్తారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తులోనే ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ తాలూకా మనుషుల దగ్గర వాళ్ళ తాలూకా ఆలోచన విధానాలు కూడా స్వీకరిస్తారు. అన్నీ స్వీకరించిన మీదటే ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది తప్పించి ఏదో వేగ్గా కేవలం పొలిటికల్ లాభం కోసం అని చెప్పేసి తీసేసుకునే మనిషి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దీనివల్ల ప్రజలకి ఎంతవరకు మేలు జరుగుతుందని ఆలోచనే ఉంటుంది. ప్రతి విషయాల్లోని ఆయన ఆలోచించేది అదే. మీరు ఒక విషయం మీరు గమనించినట్టయితే ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఎవరూ కూడా ఎవరైతే జన సైనికులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ కేటాయింపులు జరిగి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఏ రాజకీయ పార్టీలోని లేదు. ఇది భారతదేశ చరిత్రలో అనుకుని ప్రపంచ చరిత్రలో అనుకున్న మొట్టమొదటిసారి. పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము సభ్యత్వానికి ఇన్సూరెన్స్ ఇస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఆయన తాలూకా నడవడిక, ఆయన తాలూకా ఆలోచన విధానం ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తెలుసుకొని మనం తప్పు మాట్లాడడం ఈ విషయంలో అనేది బాధపడితే అంతకన్నా చాలు.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే విజయసాయి రెడ్డి కావచ్చు ఇతర ముఖ్య నాయకులు కావచ్చు కేవలం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తుని విడగొట్టేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సంక్షేమాలు కావచ్చు ఇతర యాక్టివిటీస్ కావచ్చు దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన అయితే వస్తుంది. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్క నాయకుడు నడవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఇక్కడ జనసేన సైనికులు కావచ్చు ఇతర ప్రజలు కావచ్చు పవన్ కళ్యాణ్ తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమేశ్వరతో శ్రీధర్, HM TV.